శ్రీ మహాగణాధిపతయ నమ, శ్రీ మహాసరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ. కవిత టీవీ వీక్షకులకి కార్తీక బహుళ చవితి 19వ రోజు అందరికీ శుభాకాంక్షలతో శుభాభినందనలతో ఈరోజు కార్తీక వ్రత మహాత్యాన్ని 19వ అధ్యాయం చెప్పుకుందాం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ విధంగా వశిష్ఠ మహాముని జనక మహారాజుతోటి అనేక విధములైనటువంటి ఫలితాలన్నీ కూడా చెబుతూ ఈ చాతుర్మాస్య వ్రత ప్రభావాన్ని కూడా చెప్పాడు. జ్ఞానసిద్ధి విష్ణు భగవాను ఈ విధంగా స్తుతించడం ప్రారంభించాడు. ఈ జ్ఞానసిద్ధి పొగడినటువంటి 20 శ్లోకములు ఉన్నాయండి. ఆ కార్తీక మాసంలో యథాశక్తితో పఠించినటువంటి వారికి మంచి పని చాలా మంచిది అని చెప్పి గమనించండి. అందరూ కూడా ఆ జ్ఞానసిద్ధి శ్లోకములు పఠించినటువంటి వారికి అందరికీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. విధి విశేషాలను తెలిసినటువంటి వారు నిన్న వేదవేద్యునుగను నిశ్చితునుగను నిగమ అద్వితీయునుగను తెలుసుకుని ఉన్నారు. అట్టి వాడవు సూర్య చంద్ర శంకర బ్రహ్మాదులకు వేల్పులతో కలువపడే పాదపద్మాలు కలిగినటువంటి రమణీయుడైనటువంటి విష్ణుమూర్తిని పలుసార్లు స్తుతిస్తున్నాను. మహాత్మా, నీవు నాకు నా వాచామ గోచరుడవు. శంకరుడు పూజించే పాదములు గలవాడవు. సంసార భయాన్ని తొలగిస్తావు. సంసార సాగరమున మంచికి పర్వతాకారులైనటువంటి శంకరాదులతో ఎల్లప్పుడూ కూడా పొగడబడుతూ ఉంటావు. స్థాపన జంగమాదులైనటువంటి సర్వభూతములను భూత భవిష్యత్ వర్తమానములై ఉన్నాయి అని అనిత్యాలు. అవి అనిత్యాలు. నీ మహిమ మాత్రము సర్వోత్కృష్టము. నీవు పరాత్పరుడవు శంకరుడవు. నీ పాదములు ఎప్పుడు పూజిస్తూ ఉంటాడు. చరాచరం పైన విశ్వమంతా కూడా మహాభూతములతోనూ మాయలతోనూ కూడా మాయామయంగాను మాలారూపమైనటువంటి సర్పతుల్యంగాను అనేక కారణములు కలదుగాను కనబడుతోంది. నీ ఒక్కడవు మాత్రము సర్వ సమర్థుడవై విరాజిల్లుతూ ఉంటావు. ఓ మురారి, విచిత్ర రూప, 4 విధాలైనటువంటి అన్నమునకు యజ్ఞమునకు సర్వస్వరూపుడు అయినటువంటి వాడవయ్యా. నీవు ప్రపంచం యొక్క ఆద్యంతాదులందు సర్వ పరిపూర్ణుడనే ఉన్నావు కదా. ఓ ఈశ్వరా, నీవు ఆనంద సాగరుడవు, సదా చిత్స్వరూపుడవు, సర్వమునకు స్థానమైనది, సర్వ పురాణ సారమును అయినటువంటి సకల ప్రపంచమును నీతోనే పుట్టి నీ అందే లీనమవుతూ ఉన్నది. నీవు సకల జనుల హృదయాలలో కిరణాలకు కారణమై ఆత్మస్వరూపుడవు. అన్ని లోకాలకు కీర్తింపబడేటువంటి ఈశ్వరుడు. మనసు చేత కూడా సాధ్యం కానివాడవు. జ్ఞాననేత్రులకు తప్ప మాంసనేత్రులకు నీవు కనిపించవు. ఓ ఈశ్వరా, నీకు అనేకమైనటువంటి సమయ నమస్కారములు చేస్తున్నానయ్యా. ఓ నారాయణ, నన్ను కృతార్థుని చెయ్యి. ఓ మురారి, నీకు మృక్కులర్పిస్తున్నాను. నీ దర్శనం నా విషయంలో వృధా కాకుండుగాక. ఓ పరమేశ్వర, అఖిల లోక సంధ్యాసురేశ్వర ఈశ్వరా, నీకు నమస్కారము. నీవు నన్ను సదా కాపాడుతూ ఉండు. అట్లు చేసినట్లయితే నేను కృతార్థులను చేసినట్లవుతావు. నీకు దీని వలన ఏ కొరత రావదు. నీవు దయానిధివి, దాతవు. నేను దీనుడను, సంసారాంబుధిలో మునిగి ఉన్నాను. నిర్మలుడా ఈశ్వరా, లోకంచే నమస్కరించబద్దగినవాడా. మురారి, సంసార సముద్రంలో మునిగి నన్ను ఉద్ధరించు. త్రైలోక్యనాథునకు నమస్కారము. త్రైలోకవాసి అయినటువంటి నీకు నమస్కారము. నీవు అనంతుడవు, అధికారిణుడవు, సర్వవ్యాప్తిని సర్వసృష్టికర్తవు అయినటువంటి నీకు నమస్కారం. దయానిధి,
హంసుడవు, హంసమతివి, పూర్ణ సత్స్వరూపుడవు, గుణాతీతుడవు, గురువైన నీకు నమస్కారము. నిత్యానంద సముద్రమున్నవాడవు, స్వర్గాపవర్గ ప్రాప్తి కారణుడవు, సకల భేద సభేదాలు లేనివాడటువంటి వాడవు, తేజస్వరూపుడవు, సర్వేశ్వరుడవు, హరివి, శ్రీకృష్ణుడవైన నీకు నమస్కారము. సృష్టి స్థితి నిలయ కారణుడవు, వైకుంఠవాసుడవు, నీ పాదపద్మములకు మొక్కుతూ వినయంతో తలదించుకుని ముందుకు వాల్చిన వ్యాసాదులు నిన్ను స్తుతించి నీ పాదములందరి భక్తులు అనేటువంటి నావనెక్కి పుట్టుక అనేటువంటి సముద్రాన్ని దాటి మార్తిబోకార్తి తేజోయముడవైన నిన్ను పొందారు. మానవులు అనేక విధములుగా నిన్ను విన్నప్పటికీ కూడా ప్రత్యక్షానుమానాది తర్కశాస్త్ర వాక్యాలను ఊహించిను, నానావిధ పురాణములు ఆగమాలు పఠించినను పెక్కు శాస్త్రముల విచారణ చేసినవి కూడా నిన్ను తెలియలేరయ్యా. హరియందు భక్తి వలన కలిగినటువంటి జ్ఞానంతో నీ పద్మములు చేరి నీ మీద భక్తి వల్లనే ఉత్తముడవైన నిన్ను చూస్తున్నారు. గజేంద్రుని ధ్రువుని రక్షించావు, ప్రహ్లాదును కాపాడావు, మార్కండేయాలను ఉద్ధవుని పోషించావు, కీర్తి సంపదలతో విరాజులు వాడవైన నీకు నమస్కరిస్తున్నాను. నిన్ను ఒక మారు తలతినంత మాత్రమున సకల పాపములను నశింపజేసే నీ పాదపద్మములు పొందుతారట్టి నీకు నమస్కారం కేశవ, నమస్కారం మహాప్రభో అని చెప్పి, నారాయణ నీకు నమస్కారం, ఓ విష్ణుమూర్తి నీకు నమస్కారం, ఓ మధుసూదన దేవా నీకు మహేష మహామతి త్రివిక్రమ నిత్య వామయన నీకు నమస్కారం, శ్రీధర నీకు వందనం, హృషికేశ నీకు నమస్కారం, ఓ పద్మనాభ నీకు నమస్కారం, దామోదర నీకు నమస్కారం, సంరక్షణ నీకు నమస్కారం, ఓ కరుణానిధి నన్ను కాపాడు అని చెప్పి ఈ 21 విధములైనటువంటి శ్లోకములతోటి కూడా ఆ శ్లోకముల అర్థములు నేను చెప్పినవి వాటితో ప్రార్థించాడు. ఈ విధంగా జ్ఞానసిద్ధి ప్రార్థించడం వలన శ్రీమన్నారాయణుడు మందహాసంతో ఓ జ్ఞానసిద్ధిని ఈ స్తోత్రానికి సంతోషించానయ్యా, వరం కోరుకో అన్నట్టు. అప్పుడు అన్నాడు భగవాన్ని ఆజ్ఞమైన జ్ఞానసిద్ధి మురారి, నా మీద దయ ఉంటే నాకు నీ పదం ఇవ్వు, ఇంతకంటే నాకు కావలసినది ఏమీ లేదు అన్నాడు. అప్పుడు శ్రీహరి, నీ కోరిక ఆ విధంగానే నెరవేరుతుంది, నీకు మేలు కలిగే మరొకటి చెబుతాను విను. కొందరు బుద్ధి లేక దురాచారాలను ఆశ్రయిస్తారు, వాళ్ళ కొరకు పాపహారికమన్ను వేదోక్త అయిన వ్రతాన్ని ఒక దానిని నియమిస్తాను. నేను లక్ష్మీ సమేతంగా ఆషాఢ శుద్ధ దశమి నాడు క్షీరాబ్ధి ఎందు శయనిస్తాను, తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను. కాబట్టి దానాల చేతను పూజిస్తే వారి పాపాలన్నీ పోయి నా సాన్నిధ్యం కలుగుతుంది. నా తృప్తికి కారణమైన ఈ 4 నెలల్లో మీ వ్రతాన్ని చేయనటువంటి వారు నరకమును పొందుతారు. ఆ ఆజ్ఞ ప్రకారము చాతుర్మాస్య వ్రతం చేయని వారు బ్రహ్మహత్య చేసినటువంటి పాపాన్ని పొందుతారు. నిద్ర, సోమరితనము, మొద్దుతనము బ్రహ్మహత్య చేసినటువంటి పాపం పొందుతారు. పుట్టడం, గిట్టడం, దుఃఖం మొదలైనటువంటి వాటి వలన లాభాల వల్ల గాని తక్కిన వాటి వల్ల గాని నా భక్తులకు భయం లేదు. నా భక్తులు ఎవరో, భక్తహీనులు ఎవరో వారి భక్తిని పరీక్షించే నిమిత్తం నిద్రపోతూ ఉన్నట్లు నటిస్తాను. నా ఆజ్ఞ ఎవరు నెరవేరుస్తారో, నాకు ప్రియాన్ని ఎవరు కలిగిస్తారో వారి వాక్కాయ జన్మలైనటువంటి పాపములన్నీ కూడా నశిస్తాయి. నీవు చేసినటువంటి స్తోత్రాన్ని ఈ 3 సంధ్యలలోనూ పఠించే వారికి నా మీద దృఢమైనటువంటి భక్తు కలుగుగాక, నా వారు చిరకాలము వైకుంఠాన్ని నివసించుగాక అని చెప్పి పలికి ఆ యోగ నిద్రకు వెళ్ళిపోయాడు. కావున ఓ మహాముని, ఈ శ్రీహరిని కావ్యాన్ని నీకు చెప్పాడయ్యా. ఈ చాతుర్మాస్య వ్రతం అన్ని వ్రతములలోనూ ఉత్తమమైనటువంటిది, పావనమును ఫలప్రదమును అవుతుంది. మహాపాపిష్టులైనటువంటి దురాత్ములు గాని విష్ణుప్రియులైనటువంటి సాధువులు గాని చాతుర్మాస్యం రాగానే చాతుర్మాస్య వ్రతం ఆచరించాలి. 4 జాతుల వారు, స్త్రీలు, పురుషులు, పుణ్యస్త్రీలు, విధవ స్త్రీలు, సన్యాసులు, వారు వీరు అనేటువంటి భేదం లేకుండా విష్ణుప్రీతికి ఈ వ్రతాన్ని చేయనటువంటి వారు 1,000,000 జన్మల వరకు కూడా సురాపానం చేసిన వారి పాపాన్ని పొందుతారు. చేస్తే అనంత పుణ్యం లభిస్తుంది. జ్ఞాన సిద్ధాదులంతా చాతుర్మాస్య వ్రతం చేస్తే పుణ్యలోకాలు పొందుతారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యాయాం ఏకోనవింశత్యధ్యాయ సమాప్తః. లోకాః సమస్తాః సుఖినో భవంతు.